నిన్న జనసేన నిన్న వాళ్ళెవరు ఈనాడు రాసిన వార్త నిజమయ్యి, మొన్న మధ్యన లోకేష్ గారు చెప్పిన మాట నిజమైతే ఎలా వస్తదో చూడాలి. ఎందుకంటే 15% అంటే 80% తెలుగుదేశం, 15% జనసేన, 5% బీజేపీ అన్నారు గదా! అది లోకేష్ గారన్న మాటలు. సరే ఎక్కువ డిమాండ్ చేస్తా ఉన్నారు. అది నాదెళ్ల మనోహర్ గారిది. అది గూడా వాళ్ళ కార్యకర్తల ఆందోళన, ఆగ్రహం తర్వాత. అది పక్కన పెడదాం. బీజేపీ అయితే ఏమి అడగలేదు. అంతకుముందే అడిగేసింది. వాళ్ళకేమి ఇస్తానని హామీ ఇవ్వలేదు. పర్సెంటేజ్‌లు కాదు మీరు జనాల్ని చూసుకోండి అని చెప్పారు. తర్వాత ఇప్పుడొచ్చేటప్పటికి బాబు గారు చెప్తోంది ప్రత్యక్ష ఎన్నికలు. మేయర్‌లు, చైర్‌పర్సన్‌లు అన్నట్టు. అదే జరిగితే 123 మున్సిపాలిటీలకి ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు ఓ 15% ఇస్తారా జనసేనకి? 5% బీజేపీకి ఇస్తారా? మున్సిపల్ చైర్మన్‌లు, మేయర్‌లు. మున్సిపల్ చైర్మన్‌లు, మేయర్‌లు. జిల్లా పరిషత్ చైర్మన్‌లు, మండల పరిషత్ చైర్మన్‌లు ఇస్తారా? ఇస్తే చాలా అద్భుతమే. ఇచ్చి గెలిపించుకుంటే గనక. అప్పుడు కూటమి న్యాయం జరిగినట్టు. ఏం జరుగుతుందో చూడాలి.